వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ ఫెస్టివల్ షాపింగ్ వెళ్తున్నాం. ఒక రోజు ముందే వచ్చాము వినాయకుడిని ఇంటికి తీసుకెళ్లడానికి. బిల్లింగ్ కోసం లైన్ లో వెయిటింగ్, చాలా క్రౌడ్ ఉంటది. ఇంకా గ్రాసరీస్ తో పాటు బుజ్జి గణేష్ ని కూడా తీసుకొని స్టార్ట్ అయిపోయాం ఇంటికి. సో నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఆ వినాయకుడికి ఒక బ్యాగ్ చక్రం చేస్తున్నా అన్నమాట. ఇక్కడ బిఫోర్ డేనే ఇలా అంతా డెకోర్ చేసి పెట్టుకోవడం ఈజీ కదా. యుఎస్ లో అందరూ ఫ్రైడేనే సెలబ్రేటింగ్ అన్నమాట. ఈవెన్ మా అత్తయ్య వాళ్ళు కూడా కెనడాలో ఫ్రైడేనే చేశారు. బట్ ఇండియాలో సాటర్డే చేస్తున్నారు అని నేను కూడా సాటర్డే డిసైడ్ అయ్యిండే. ఫ్రైడే నైట్ తెలిసింది సాటర్డే రోజు బిఫోర్ 9 వినాయకుడికి పూజ చేసేయాలి అని. నైట్ అంతా బిఫోర్ 9 అవుతుందా లేదా అని థింకింగ్ లో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. మళ్ళీ మార్నింగ్ 5 కే లేచి ఇక్కడ ప్రసాదం కోసం ఇద్దరు ప్రిపేర్ చేస్తున్నాం. అత్తయ్య ఉంటే చాలా హెల్ప్ చేసేవారు కదా అని అనుకున్నాం. అవును, మీకు తెలియదు కదా, అత్తయ్య వాళ్ళు కెనడా వెళ్లారు సంజయ్ వాళ్ళ బ్రదర్ ఇంటికి. ఇక్కడ పాల తాలికలు చేస్తున్నా, లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా చేయడం. మిగతావి కర్డ్ రైస్, పులిహోర సంజయ్ చేసేసారు. పూజ ఎలా చేసుకున్నాము కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను, చూసేయండి. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.